సొంత జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఇక పాలమూరు ప్రాజెక్టు విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 396.09 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పాలమూరు యూనివర్సిటీలో 42.40 కోట్లతో అభివృద్ధి పనులు, ఎంఈఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన, దేవరకద్రలో 6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మహబూబ్ నగర్ రూరల్లో 3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణం, గండీడ్లో 6.20 కోట్ల రూపాయలతో కేజీవీబీ భవన నిర్మాణం, పాలమూరు యూనివర్సిటీలో 13.44 కోట్లతో ఎస్టీపీ అకాడమిక్ బ్లాక్, గ్యాలరీ పనులు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 37.87 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులు, 276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో ప్రధానాంశమైన కల్వకుర్తి ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ 2025 డిసెంబర్లోగా కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.